ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ అప్పాలండి. ఈ స్వీట్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ప్రసాదంలో కూడా పెట్టుకోవచ్చు అండి ఈ శ్రావణ మాసంలో. సో ముందుగా దీనికోసం వచ్చేసి ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 1.5 కప్పు వరకు వాటరు, అలాగే 1 కప్పు వరకు బెల్లం వేసుకొని కరిగించి పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండి, 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ వేసుకొని సాఫ్ట్ డఫ్లా రెడీ చేసి పెట్టుకోవాలి. సాఫ్ట్గా అంటే మనం బొబ్బట్లు చేస్తాం చూడండి, అంత సాఫ్ట్గా తడిపి పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ స్టిక్కీగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకొని తడిపి పక్కన పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక చేతికి కొంచెం నూనె అప్లై చేసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చిన్న సైజు అప్పాల్లా చేసేసుకున్నారంటే మనకు స్వీట్ అప్పాలు రెడీ అయిపోతాయి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని నూనెలో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా బాగా పొంగుతాయండి, పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంలో కూడా సమర్పించవచ్చండి. ఇవి చూడండి, స్వీట్ అప్పాలు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.